when a big producer calls you and says, I want to do a film with you, you can't ask for a detailed script. పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసేసి ఈ కథ ఉండి నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈ సినిమా అంటే ఇమ్మీడియట్గా నేను సైన్ చేశాను. హ్యాపీ డేస్ లాగానే ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ అయిపోతారని ఫస్ట్ నుంచి నా పేరు టైసన్ అనే ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీలో కూడా. చాలా మంది ఫోన్లో కూడా టైసన్ అనే సేవ్ చేసుకుంటారు. సో బంగారం సినిమా చేసినప్పుడు మారుతి గారు ఆల్రెడీ 3-4 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. బస్ స్టాప్, ఈ రోజులు అండ్ ప్రేమ కథ. ఆపర్చునిటీ ఒక పెద్ద డైరెక్టర్ నుంచి రావడం అనేది, కథ కూడా వినలేదు, మనకంత ఆప్షన్స్ కూడా లేవు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈరోజు అయితే మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనే చెప్పాలి. సో ఆయన గురించి చాలా మాట్లాడుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన గురించి మీకు ఒక చిన్న ఇంట్రో చెప్పేస్తా. చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు, చాలా ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యారు మంచి మంచి ఆఫర్స్ కోసం, అలాగే సినిమాల కోసం. ఆయన మనకి రాహుల్ అని తెలుసు, కానీ ఇంకా మనకి ఆయన ఒక క్యారెక్టర్ నేమ్తోనే గుర్తుండిపోయారని చెప్పాలి. అదే టైసన్. హ్యాపీ డేస్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యారెక్టర్ చాలా బాగా గుర్తుంటుంది. మరి సార్తో మాట్లాడి, రాహుల్తో కాదు టైసన్తోనే మాట్లాడదాం. టైసన్తో మాట్లాడి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హౌ యూ? ఫైన్. సో రాహుల్ అని ఇంట్రో ఇవ్వలేదు మీరు, నేను టైసన్ అనే ఇచ్చాను. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే అందరికీ అదే క్యారెక్టర్, అదే గుర్తొస్తుంది, టైసన్ అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతున్నారు టైసన్గా ఇంకా మీరు అందరికీ గుర్తున్నారు అనే ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఓన్లీ. ఫస్ట్ నుంచి నా పేరు టైసన్ అనే ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీలో కూడా. చాలా మంది ఫోన్లో కూడా టైసన్ అనే సేవ్ చేసుకుంటారు. సో రాహుల్ కంటే ఎక్కువ టైసన్ గానే ఐఎమ్ మోర్ ఫెమిలియర్ విత్ పీపుల్. ఎప్పుడు అనిపించలేదు అందరూ టైసన్ అంటుంటే, అరే నేను రాహుల్ రా బాబు, నా పేరుతో పిలవండి, టైసన్ ఎప్పుడు అయిపోయింది అని ఎప్పుడు అనిపించలేదు అలా? అంటే నా అండర్స్టాండింగ్ ఏమంటే అండి, మనకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ మన ఫస్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్కి అంత ఎస్టాబ్లిష్ అయిపోయి అంత ఫేమస్ అవ్వడం వల్ల నాకు ఆ పేరు ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్ వచ్చేసింది. సో ఇట్స్ అ గుడ్ థింగ్. సో నాకేం ప్రాబ్లం ఏం లేదు. సో అనుకున్నారా మూవీ చేస్తున్నప్పుడు ఈ టైసన్ అనే క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు, ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది అనే దానికన్నా ముందు, ఆ క్యారెక్టర్ వచ్చాక అది ఇంత ఎస్టాబ్లిష్ అవుతుంది, నాకు ఇంత ఫేమ్ తెచ్చి పెడుతుంది ఈ యొక్క క్యారెక్టర్ చేసిన ఫస్ట్ మూవీ కదా మేబీ? అవునండి. అంటే బేసిక్లీ నేను 16 years నేను ఆడిషన్ చేశాను ఆ సినిమాకి. ఓకే. సో ఆ 17th 18th ఇయర్ ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 1 year షూట్ చేసామండి ఆ సినిమా. సో ఆ 16-17 yearsలో అండ్ నా ఫస్ట్ ఫిలిం అసలు నేను దానికంటే ముందు ఒకసారి 2 సార్లు షూటింగ్కి వెళ్ళాను. అంటే ఏరో ఫ్రెండ్స్ వాళ్ళ సినిమా షూటింగ్కి వెళ్ళాను. సో నా ఫస్ట్ ఆడిషన్. దీనికంటే ముందు అసలు ఒకసారి నేను యాక్టర్ అవుదామని అనుకున్నాను. ఒక 3-4 months ఒక చిన్న యాక్టింగ్ కోర్స్ చేశాను. ఒక ఆడిషన్ అని ఒక కాల్ ఉండే పోయి ఇచ్చాను, ఈజీగా సెలెక్ట్ అయిపోయాను. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఒక హార్డ్ వర్క్ ఉండేసి, ఒక రిజెక్షన్స్ ఉంటే, మనం ఒక 3-4 years రిజెక్షన్ ట్రయల్ పీరియడ్ ఉంటే మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో 17కే మనకి ఒక సినిమా, 16-17కి ఆ ఏజ్లో ఒక సినిమా వచ్చేసింది. సో అంత ఆలోచించాం కదా, మనకు ఆ థాట్ ప్రాసెస్, ఆ మెచ్యూరిటీ ఉండదు కదా ఆ ఏజ్లో. సో ఆఫ్టర్ దట్ హ్యాపీ డేస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది, చాలా సక్సెస్ అయింది. సో దాని తర్వాత ఎందుకు అంత కనిపించలేదు మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అని అంటే, వాట్స్ యువర్ ఆన్సర్? బేసిక్లీ హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యాక నా నెక్స్ట్ ఫిలిం రెయిన్బో సినిమా, విఎన్ ఆదిత్య డైరెక్షన్లో. సో ఐ వాజ్ జస్ట్ ఐ థింక్ 18 when I signed that film. అండ్ దానికంటే ముందు విఎన్ ఆదిత్య గారు మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట, ఇవన్నీ సినిమాలు. యాక్చువల్లీ మేము హ్యాపీ డేస్ షూటింగ్ చేసినప్పుడు ఆట సినిమా అప్పటికి అది చాలా హ్యాపెనింగ్ ఫిలిం. సిద్ధార్థ్, ఇలియానా హీరోయిన్గా. సో ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి నేనే సినిమాని ప్రొడ్యూస్ చేయడము అని అంటే, నాకు పెద్ద క్యాల్కులేషన్స్ ఏం లేకుండే. ఆ పైన నుంచి ఏజ్ కొంచెం చాలా తక్కువ ఏజ్ కాబట్టి అంత స్టోరీ చూసుకోవాలి అంటే నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు. అసలు స్క్రిప్ట్, ఒక స్క్రీన్ ప్లే ఒకటి, అసలు అవన్నీ ఆ లెక్కలే లేవు నాకు. అసలు ఐ డిడ్ంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆల్సో. సో ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసేసి ఈ కథ ఉండి నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈ సినిమా అంటే ఇమ్మీడియట్గా నేను సైన్ చేశాను. అంటే నేను అది హ్యాపీ డేస్ లాగానే ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ అయిపోతారని అదే క్యాల్కులేషన్లో నేను చేశాను. కానీ ఆబ్వియస్లీ ఇట్ బ్యాక్ ఫైర్డ్ బిగ్ టైం. అప్పుడు నా ఫస్ట్ టైము అది కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. అంటే బేసిక్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఆ ఫెయిలియర్ని కూడా, నేను సక్సెస్ని అంత పర్సనల్గా తీసుకోలేదు, ఫెయిలియర్ని కూడా అంత పర్సనల్గా తీసుకోలేదు. ఎందుకంటే అది వచ్చి రాని ఏజ్,
రైట్. సో, బేసికలీ మనకొక ఆ ఏజ్‌లో ఒక ఆపర్చునిటీ రావడమే మనకి చాలా అది పెద్ద కూడా థింగ్ అంటే అన్నట్టు. మనకొక బ్యాక్ స్టోరీ. ఇప్పుడు మనం రైట్. ఒక డౌన్‌ఫాల్ జూసాము, ఒక స్ట్రగుల్ జూసాము, రిజెక్షన్ జూసాము. సో, మనకిప్పుడు ఆ వాల్యూ రైట్. తెలిసేసొస్తుంది. కానీ ఆ టైంలో నాకసలు స్ట్రగుల్ లేదు, రిజెక్షన్ లేదు, ఏమీ లేదు. సో, ఒక సినిమా చేశాను, వర్కౌట్ అయిపోయింది. చాలా సక్సెస్‌ఫుల్ అయింది. అట్లనే ఫెయిల్యూర్ గూడా పార్ట్ అండ్ పార్సెల్ లాగానే హ్మ్. ఇట్ జస్ట్ పాస్డ్ ఆఫ్. రైట్. సో, ఆ సినిమా చేయడం జరిగింది. ఇట్ వాస్ ఆబ్వియస్లీ ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. ఆ సినిమా తర్వాత నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్‌తోని ట్రావెల్ అవుతున్నాను. ఒక సినిమా ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. హుహు. 'దిల్ రాజు' గారితోని. హుహు. సో, మేము ఆ సినిమా షూటింగ్ ఎళ్ళే టైంలో సిమిలర్ స్టోరీ ఒకటి వచ్చేసింది. రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఒక తమిళ్ ఫిల్మ్ విచ్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకే. విక్రమ్ చేసిన సినిమా. ఓకే. విక్రమ్ సార్ చేసిన ఫిల్మ్. సిమిలర్ స్టోరీ లైన్. ఓకే. సిమిలర్‌గా అంటే 60, 70% సిమిలారిటీస్. ఓకే. ఆబ్వియస్లీ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో, ఈ సినిమా చేయడంలో ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్. సో, వి రైట్. షెల్ఫ్డ్ ద ప్రాజెక్ట్. ఓకే. అట్లా ఆ సినిమా ఒక 1 ఇయర్ ట్రావెల్ అయ్యాం. హ్మ్. అంటే ఇనీషియల్లీ ఆ స్క్రిప్ట్ తీసుకొని, ప్రీ ప్రొడక్షన్ చేసుకొని, షూటింగ్, అంటే షెల్వింగ్ అవన్నీ ఒక 1 ఇయర్ టైమ్ వేస్ట్ అయిపోయింది. హుహు. సో, అట్లా మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ గూడా రామనాయుడు గారు హ్మ్. పిలిచేసి సినిమా ఇచ్చారు 'ముగ్గురు' హ్మ్. అనే సినిమా. సో, బేసికలీ ఆ 'ముగ్గురు' సినిమాకి అండ్ నెక్స్ట్ 'లవ్ యూ బంగారం' 'కెఎస్ రామారావు' గారు, 'మారుతి' గారు. హ్మ్. హ్మ్. ఆ సినిమాకి ఫస్ట్ 'రెయిన్బో'కి, 'ముగ్గురికి' నాకసలు ఏం నాలెడ్జ్ లేదు. హ్మ్. హ్మ్. 'లవ్ యూ బంగారం' సినిమా చేసినప్పుడు మారుతి గారు ఆల్రెడీ 3, 4 సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ చేశారు. 'బస్ రైట్. స్టాప్', 'ఈ రోజులు' అండ్ అవునవును. 'ప్రేమ కథ'. అవును. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ అయినాయి. సో, నాకు పిలిచి సోలోగా నువ్వు సినిమా చెయ్యు అంటే ఇట్ వాస్ నో బ్రెయినర్. ఆబ్వియస్లీ సార్ సినిమా చేస్తాను అని. కథ కూడా వినలేదు. హ్మ్. మనకంత ఆప్షన్స్ కూడా లేవు. ఆహ్, ఆప్షన్స్ లేవంటే వెన్ ఎ బిగ్ ప్రొడ్యూసర్ కాల్స్ యూ అండ్ సేస్ ఐ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ యూ, యూ కాంట్ ఆస్క్ ఫర్ ఎ డీటెయిల్డ్ రైట్. స్క్రిప్ట్. ఒక ఎస్పెషల్లీ ఆపర్చునిటీ ఒక పెద్ద డైరెక్టర్ నుంచి రావడం అనేది ఇట్స్ ఆ! బె బిగ్ థింగ్. రైట్. మారుతి గారు ఏమని చెప్పారంటే, "అమ్మా నేను చూసుకుంటాను. నువ్వు చెయ్యి అమ్మా" హ్మ్. అని చెప్పారు. సో, ఎర్లీ 20స్ యూ డోంట్ హావ్ దట్ అథారిటీ టు ఆస్క్ హిమ్, "సార్ నేను ఒకసారి కథ వింటాను సార్. నాకు ఒక జడ్జిమెంట్." కరేజ్ కూడా ఉండదు ఉండదు. మనకి. అంటే మనం రైట్. మొహమాటం ఉంటది. ఇవన్నీ అవును. ఉంటాయి. సో, ఆ పైనుంచి 'కెఎస్ రామారావు' గారు అంత హ్మ్. బిగ్ ప్రొడ్యూసరు, మారుతి గారు చూసుకుంటా అని చెప్పారు. సో, సినిమా చేస్తున్నాను. ఒక 20%, 25% నాకు డౌట్ స్టార్ట్ అయింది. హుహు. ఇది కాదు గదా! నాకెందుకో ఐ ఫెల్ట్ అన్‌కంఫర్టబుల్ డూయింగ్ దట్ ఫిల్మ్. హ్మ్. డైలాగ్స్ అనా, సీన్స్ అనా, మధ్యలో ఒక 2, 3 సార్లు ఆ షూటింగ్ మధ్యలో నేను డిస్కషన్ పెట్టాను హ్మ్. మారుతి గారితో. హుహు. అంటే ఫ్రెండ్లీ డిస్కషన్. హ్మ్. ఆయన వెన్ హీ వాస్ నాట్ షూటింగ్ సండే రోజు ఆయన ఆఫీస్‌కి పిలిచేసి, "సార్ నాకెందుకో అసలు కొంచెం ఐయామ్ ఫైండింగ్ దిస్ ఫిల్మ్ లిటిల్ ప్రాబ్లమాటిక్." అంటే, "లేదమ్మా నన్ను నమ్మేసేయ్, ఇది నడుస్తుంది. దిస్ ఈస్ ద ట్రెండ్ హ్మ్. ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ. థిస్ థింగ్స్ వర్క్. ఫస్ట్ నువ్వు ఒక సోలోగా హిట్ ఇయ్యు. హ్మ్. ఫస్ట్ ఇది గెయిన్ నీకు హెల్ప్ అవుతుంది అన్నట్టు హి ఫస్ట్ గెట్ ఎ కన్విన్స్డ్ యూ. రైట్. మార్కెట్ ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ ట్రస్ట్ మీ. ఐ నో వాట్ వి ఆర్ డూయింగ్" అని ఆయన కూడా ఆయన కూడా గట్టిగా నమ్మారు. అంటే నన్నేదో మ్యానిప్యులేట్ చేయడానికని కాదు. హి హ్మ్. ఆల్సో జెన్యూన్‌లీ బిలీవ్ దట్ ద ఫిల్మ్ విల్ వర్క్. హ్మ్. నేను కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఆ పైనుంచి ఆబ్వియస్లీ డబ్బింగ్ చెప్పినప్పుడు అప్పుడు నేను కనెక్ట్ అవ్వలేదు. బికాస్ ఓకే, ప్రాబబ్లీ నా జానర్ కాదు. ఎవ్రీ ఫిల్మ్ దట్ వి డూ వి డోంట్ హావ్ టు కనెక్ట్ కదా! రైట్. ప్రాబబ్లీ ఫస్ట్ ఒక మార్కెట్‌లో పేరు సంపాదించుకోవాలా. మళ్ళీ ఒక హిట్ ఒక పెద్ద కొట్టాలని డైరెక్టర్‌తో వర్క్ చేసినట్టు ఉంటది. పేరొచ్చినట్టు ఒక ఉంటది. సో, ఇట్ విల్ వర్క్ అని మీరు సక్సెస్‌ఫుల్ అనుకున్నారు. రైట్. కాంబినేషన్ అది మారుతి గారని చేశాను. హ్మ్. సినిమా దట్ వాస్ మై యాక్చువల్ ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. అంటే ఆ డెసిషన్ తీసుకోవడం అంటారా? డిసిషన్ తీసుకోవడం కాదు. అంటే ద అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం, బ్యాక్‌లాష్ నాకు ఆ సినిమాకొచ్చింది. రివ్యూస్ ప్రకారమనా, హ్మ్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, దట్ వాస్ ద ఫస్ట్ మేజర్ జోల్ట్ ఇన్ మై లైఫ్. అండ్ అప్పటికి నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 25 వరకు వచ్చేసాను. సో, బేసికలీ 'లవ్ యూ బంగారం' ఐ కన్సిడర్ ఫస్ట్ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నాకు ఒక పబ్లిక్ రిసెప్షన్ చాలా నెగెటివ్‌గా వచ్చింది. చాలామంది నాకొచ్చి అడిగారు, "ఎందుకు ఈ సినిమా చేసావు?" ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అడిగారు. బయట ఆడియన్స్ కూడా నేను ఫస్ట్ డే మార్నింగ్ షో ఎళ్ళినప్పుడు చాలామంది నా ముందే లేసేసి ఎళ్ళిపోయారు. అంటే ఓహ్! దే డిడ్ంట్ నో దట్ ఐ వాస్ సిట్టింగ్ బిహైండ్. హ్మ్. అరే! టైసన్ ఏంటి ఇట్లాంటి సినిమా చేశాడు అని ఇద్దరు ముగ్గురు ఒక మాస్ థియేటర్‌కెళ్తే ఫస్ట్ టైమ్ నాకు ఆ రిసెప్షన్ వాస్ వెరీ పర్సనల్లీ నేను చాలా హిట్ చేసింది. హుహు. సో, ఫస్ట్ డేనే ఫస్ట్ మార్నింగ్ షోకే నాకు అర్థమైపోయింది. మాసివ్ బ్లండర్ చేసేసాను. సో, యూ హావ్ టు బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్ అండ్ మనకొక
ఇన్స్టెంట్ ఉంటారు కదా, ఈ రైట్. సినిమా చేయాలా చేయొద్దు, దిస్ ఇస్ మీ, వేరే వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు, నీకు వర్కౌట్ అవ్వదు కొన్ని మనకేది విషయాలు. సూట్ అవుతుంది అనేది అండ్ చూసుకోవడం important. పీపుల్ ఎక్స్పెక్ట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ యూ ఆర్ వాట్ ఎవర్ మన. సో ఆ సినిమా తర్వాత నేను ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నానండి. హ్మ్. బేసిక్లీ నా పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండే, కొంచెం హ్మ్. ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ తీసుకొని, అప్పటికి నేను ఒక ఫైనల్ ఫ్యామిలీ అంటే పర్సనల్ డిసిషన్ తీసుకుని, ఇప్పటి నుంచి ఒక సినిమా చేస్తే ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ టు పోస్ట్ ప్రొడక్షన్. అన్నీ అండ్ తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ రైట్. థింగ్ ఇస్, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీవన్ కంప్లీట్లీ. హ్మ్. అంటే ఆబ్వియస్లీ నువ్వు డైరెక్టర్కి, విజన్కి, స్క్రిప్ట్కి సరెండర్ అవ్వు, కానీ బియాండ్ ద పాయింట్ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే డ్యామేజ్ అయితే నీ కెరియర్ డ్యామేజ్ అవుతుందని ఫిక్స్ హ్మ్. అయిపోయా. సో దాని తర్వాత నేను చేసిన సినిమా వెంకటాపురం వాజ్ లైక్ అగైన్, ఇట్ వాజ్ లైక్ నా ఫ్రెండే ప్రొడ్యూసరు, హుహు. శ్రేయస్ శ్రీనివాస్, సేమ్ మారుతి కాంపౌండే అతను కూడా. హుహు. సో అతను మళ్ళీ యూవీ వాళ్ళతోనే సినిమాలు చేశాను నేను. హ్మ్. 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 సో ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్ ఇన్ మై ఓన్ ఎన్విరాన్మెంట్, పీపుల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, హూ హ్యావ్ అ కంట్రోల్ ఆఫ్. సో హ్మ్. ఇది నా సో, జర్నీ. 'హ్యాపీ డేస్' తర్వాత ఎన్ని చేసినప్పటికి 'హ్యాపీ డేస్‌కొచ్చినంత రికగ్నైజేషన్ అయితే కనిపించలేదని లేదు. మాకనిపించింది. డెఫినెట్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు చెప్పింది రైట్. 100% కరెక్ట్. కానీ వెంకటాపురం అనే సినిమా నేను 2017లో చేశాను. దానివల్ల నాకు యూవీలో 2 సినిమాలొచ్చినాయి. హ్మ్. ఇప్పుడు నేను యూవీలో 2 సినిమాలొచ్చినాయి. ఒకటి రిలీజ్ అయింది, ఒకటి రిలీజ్ అవ్వలేదు ఇంకా. హ్మ్. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఇయర్. అది కాకుండా నాకిప్పుడు 'కమిటీ కుర్రోళ్ళు' అనే ఒక ఆ! సినిమా, ఆ! ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఆ వెంకటాపురం వల్లనే నాకు ఇప్పుడు సినిమా మేము హుహు. మార్చ్‌లో స్టార్ట్ చేస్తున్నాము. హ్మ్. సో దానివల్ల నాకు పర్సనల్‌గా చాలా బెనిఫిట్ అయింది. ఓకే. సో ఫర్ మీ అండ్ లాక్‌డౌన్‌లో కూడా చాలామంది అమెజాన్‌లో ఆ సినిమా చూడడం జరిగింది. హ్మ్. సో నాకు ఆ సినిమా చాలా బెనిఫిట్ అయింది. ఇప్పుడు నాది యూవీలో కూడా ఒక సోలో సినిమా రెడీ ఫర్ రిలీజ్ ఉంది. హ్మ్. హ్మ్. అది ఐ థింక్ వాళ్ళు స్లేట్ ఉంది కదా! వాళ్ళకి చాలా సినిమాలు ఉన్నాయి. 'విశ్వంబర' సినిమా ఉంది, రైట్. పెద్ద 'బైకర్' ఉంది. సినిమాస్. అవును. ఒక 4, 5 ఫిల్మ్స్ ఉన్నాయి కదా! ఆ 4, 5 ఫిల్మ్స్ అయిపోవడం, ఆ స్లేట్‌లో మా సినిమా కూడా ఉంది. హుహు. సో ఆ సినిమా నాకు పర్సనల్‌గా చాలా బెనిఫిట్ అయింది. పర్సనల్‌గా యాస్ ఎన్ యాక్టర్ ఆల్సో, అండ్ హ్మ్. క్రిటిక్స్ వైస్ ఆల్సో నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ సినిమాకి. ఓకే. సో, 'హ్యాపీ డేస్‌కి' డైరెక్టర్ శేఖర్ కమ్ల గారు రైట్? యాహ్! ఆఫ్టర్ దట్ ఆయన చాలా మూవీస్ మళ్ళీ తీశారు. పెద్ద పెద్ద కాస్ట్ తోటి హిట్స్ కూడా వచ్చాయి. ఆఫ్టర్ దట్ 'హ్యాపీ డేస్' తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ల గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం గాని, మీరెళ్లి శేఖర్ కమ్ల గారిని అప్రోచ్ అవ్వడం, ఎనీథింగ్ మూవీ గురించి డిస్కషన్స్ అవ్వడం లాంటివేమైనా జరిగాయా? అంటే బేసికలీ తను శేఖర్ సార్‌ని 'హ్యాపీ డేస్' అయిపోయాకనే మా ఫాదర్ చనిపోవడం జరిగింది. హుహు. సో బేసికలీ హి వాస్ దేర్ ఇన్ మై కంప్లీట్ జర్నీ అండ్ ఆల్ దట్. అండ్ అతను బేసికలీ చేసింది 3, 4 సినిమాలు కదా! ఒకటి కొత్త వాళ్ళతోని చేశారు 'లవ్ యూ', మన అది ఒక సినిమా చేశారనే, ఐడియా. కొత్త వాళ్ళతోనే మర్చిపోయాను. తర్వాత 'ఫిదా' సినిమా అది రైట్. కాంబినేషన్ సినిమాలో, అది నాగ చైతన్య, 'లవ్ టుడే', 'కుబేరా' రైట్. అన్నీ. సో బట్ బేసికలీ ఎంత కాంబినేషన్ అయినా హిట్ వచ్చాయి. సో హిట్టొచ్చాయి. సో, రైట్. బేసికలీ ఆయన బిలీవ్స్ ఇన్ స్టోరీస్ అండి. హ్మ్. హి బిలీవ్స్ ఇన్ స్టోరీస్, దాని ప్రకారం కాస్టింగ్ అవన్నీ. బట్ వీఆర్ ఆబ్వియస్లీ ఇన్ వెరీ గుడ్ రిలేషన్ అండ్ కలుస్తుంటాం ఇక్కడ, అక్కడ స్టూడియోస్‌లో. సో, ఇఫ్ హి హాస్ సంథింగ్ ఫర్ మీ డెఫినెట్లీ హి విల్ కాల్. అంటే నేను కూడా ఒక బియాండ్ ఎ పాయింట్ ఎవరిని ఐ డోంట్ క్రాస్ ఎ లైన్ అండ్ ఆస్క్ దెమ్ సార్ సినిమా చేయండి, చేయండి అని. సో, ఇప్పుడు నేను యూవీతోని 2 ఫిల్మ్స్ చేశాను. డెఫినెట్లీ విల్ వర్క్ ఫర్ ఎ థర్డ్ ఫిల్మ్. హ్మ్. మారుతి గారితోని 'లవ్ యూ బంగారం' అన్‌సక్సెస్‌ఫుల్ అయినా, శ్రేయస్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండే ప్రొడ్యూస్ చేసిండు నా నెక్స్ట్ ఫిల్మ్. హుహు. సో పీపుల్ ఆర్ రిపీటింగ్ మీ మీన్స్, ఇఫ్ దే థింక్ దట్ ఐయామ్ వర్త్ ఇట్, ఒక మంచి ఛాన్స్ ఉంది, ఒక మంచి ఆపర్చునిటీ, రాహుల్ పర్ఫెక్ట్ అంటే వాళ్ళు పిలుస్తారు కదా అని నా ఫీలింగ్. రైట్. సో, యాస్ ఎ రాహుల్‌గా మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నాకీ రోల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతది. ఈ రోల్‌లో నేను అది ప్రూవ్ చేసుకోగలను నా టాలెంట్‌ని అని మీకు ఏ రోల్ అయితే నచ్చింది? అంటే చేయాలని మీకుంది ఇప్పుడు. డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. సో బేసికలీ ఇప్పుడు ఆహ్, నేను యూవీలో ఒక సినిమా చేశాను. 'గోడ' అనే ఒక సినిమా. అది హ్మ్. ఇట్స్ అబౌట్ టు రిలీజ్. ఇట్స్ ఎ కాప్ రోల్. సో బేసిక్‌లీ ఆ సినిమా ఐ ఫెల్ట్ దట్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ ఇంటెన్స్. హ్మ్. నేను ఒక సినిమా చేయబోతున్నా. అది అంటే ఇట్స్ కరెంట్‌లీ ఇన్ ప్రొడక్షన్. దానికోసమే ఈ హెయిర్, బియర్డ్ హుహు. అవన్నీ పెంచుకున్నాను. సో బేసిక్‌లీ యూవీ తర్వాత నాకొచ్చిన కాన్ఫిడెన్స్ ఏమంటే, లైఫ్‌లో ఇప్పుడు పీపుల్ ఆర్ వాచింగ్ బిగ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు నేను చేసే సినిమా కూడా ఆహ్, 'నిరంజన్ రెడ్డి' అని 'ఆచార్య' సినిమా, 'ఘాజీ' సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ ఉంటారు హుహు. కదా! వాళ్ళ బా వాళ్ళ బామ్మర్దే ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి, మేము ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హోమ్ ప్రొడక్షన్ ఫర్ అస్. హుహు. సో ఇట్స్ హిస్ ప్రొడక్షన్ హౌస్, బట్ దగ్గరుండి నేనే చూసుకుంటున్న ప్రొడక్షన్ అవంతా. హ్మ్. సో ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఫర్ మీ. సో లాస్ట్ ఇయర్ కంప్లీట్‌లీ ప్రొడక్షన్ తెలుసుకోవడము, దానికి ఆ సంబంధించిన ప్రెప్ వర్క్, అంటే ఇట్స్ అ ఫిల్మ్ విచ్ హాస్ అ మ్యాసివ్ స్కేల్. రైట్. అంటే
ఆల్మోస్ట్ నా అన్ని సినిమాల బడ్జెట్ కంపేర్ చేస్తే ఈ సినిమా బడ్జెట్ దానికంటే ఎక్కువ. సో పెద్దగానే చేస్తున్నాం ఆ సినిమా. సో దట్ ఫిల్మ్ రిక్వైర్స్ 6-7 మంత్స్ ఆఫ్ ప్రెప్ వర్క్ అండ్ ఆల్ దట్. సో అవన్నీ చేసి సో ఐ థింక్ దట్ రోల్ విల్ బీ మై డ్రీమ్ రోల్. రైట్. ఇప్పుడొస్తున్న మూవీస్ మనం జూసుకుంటుంటే ఎక్కువ మనకి మైథాలజీ లేదా బ్యాక్వర్డ్ స్టోరీస్ ఉంటాయి. మనకి 90స్, 80స్ స్టోరీస్ కావచ్చు, లేదా ఎక్కువ ఫైట్స్ ఉన్న మూవీస్ ఇవి ఇప్పుడొస్తున్న మూవీస్ అని జెప్పాలి. అండ్ దట్ టూ హిట్ అందుకుంటున్నాయి. మీకు ఇలాంటి స్టోరీస్‌లో ఏ కైండ్ ఆఫ్ జానర్ మీరు చూజ్ జేసుకోవాలి అని అనుకుంటే ఏం చూజ్ చేసుకుంటారు? థ్రిల్లర్ లేకపోతే ఫిక్షనలా? లేకపోతే మైథాలజీ లేకపోతే బ్యాక్వర్డ్ స్టోరీస్ 90స్, 80స్ స్టోరీస్ అలా? సో బేసికలీ నేను యూఈలో చేసిన సినిమా ఇప్పుడు షూటింగ్ అయిపోయిన ఫిలిం. ఇట్స్ అన్ యాక్షన్ కాప్ రోల్. హ్మ్. బట్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ గన్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ 1970s to 2020. ఒక గన్ హుహు. ఎట్లా ట్రావెల్ అయింది అట్లా. హ్మ్. ఇప్పుడు నేను ఇంకో సినిమా ఇప్పుడు మేము చేస్తున్న సినిమా అది ఇట్స్ గాడ్ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో. 125 years old స్టోరీ అది. హుహు. అండ్ ఇట్స్ అ బిగ్ ఫిలిం. ఒరిజినల్ స్టోరీస్ ఓన్లీ ఆర్ లే ఇవన్నీ జస్ట్ ఫిక్షనల్ స్టోరీస్. ఫిక్షన్? తర్వాత ఇప్పుడు నేను కమిటీ కుర్రోళ్ళతోని చేసిన అది విచ్ ఇస్ ప్రాబ్లీ వీఆర్ స్టార్టింగ్ సమ్‌వేర్ ఇన్ మిడిల్ ఆఫ్ ద ఇయర్. ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్. అంటే ఒక ఇంట్లో జరిగిన కథ కానీ హ్మ్. డార్క్ హ్యూమర్. హ్మ్. సో ఐయామ్ ట్రైయింగ్ టు డూ యాస్ డైవర్స్ యాస్ పాసిబుల్. రైట్. బట్ ట్రైయింగ్ టు డూ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్. హ్మ్. సో, ప్రెజెంట్ ఉన్న డైరెక్టర్స్‌లో చూసుకుంటే, మీకు పర్టిక్యులర్‌గా నాకు ఈ డైరెక్టర్‌తో ఒక్క మూవీ అన్నా, అట్‌లీస్ట్ ఒక్క మూవీ కాకపోయినా ఒక చిన్న సీన్ అలా అన్నా యాక్ట్ చేయాలనుంది. నాకు ఈ డైరెక్టర్ వర్క్ అంటే చాలా ఇష్టం అనిపించిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఎవ్రీబడి అంటే ఎవ్రీబడి. ఒక్క పర్సన్‌ని అడ్మైర్ చేసేవాళ్ళు ఉంటారు గదా! ఐ లవ్ హిస్ వర్క్ అని చెప్పి అలా. అంటే నాకు ఫస్ట్ డే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ బిగ్ డైరెక్టర్ నాకు ఫస్ట్ ఫోన్ చేసిండు. అండ్ నాకు ఇప్పుడు ఇవాళటి వరకు టచ్‌లో ఉన్నారంటే సుకుమార్ గారు. హుహు. అంటే నాకు సుకుమార్ గారు అండ్ నాకు మధ్యలో గూడా నేనొక్కడినే సినిమాకి బేసికలీ ఇనీషియల్లీ మేము ఒక సినిమా అనుకున్నాం 'హ్యాపీ డేస్' తర్వాత చేద్దాము అని. నాకు అతనే పిలిచి వచ్చి 'హ్యాపీ డేస్' రిలీజ్ అయ్యేకంటే ముందే వచ్చి రష్ చూడడం జరిగింది. హుహు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక చిన్న సినిమా చేస్తే 'జగడం' సినిమానా చిన్న సినిమా అనే ప్లాన్‌లో ఉండే అతను. చిన్న సినిమా చేస్తే నీతోని చేస్తాను అని నాకు ఆఫీస్‌లో పిలిచి మాట్లాడిండ్రు. హుహు. తర్వాత ఆ సినిమా జరగలేదు. నేను 'జగడం' చేసిండ్రు. తర్వాత మహేష్ బాబు గారితోని నేనొక్కడినే సినిమా హ్మ్. అప్పుడు గూడా నేను ఒక క్యారెక్టర్ రాస్తున్నాను. అది క్యారెక్టర్ చాలా బా వస్తే నేను నీకు పిలిచి ఐ విల్ కాల్ యూ అండ్ గివ్ యూ ద క్యారెక్టర్. ఇఫ్ ఇట్స్ అ స్మాల్ రోల్ ఐ విల్ నాట్ కాల్ యూ అని చెప్పారు. సో హ్మ్. బేసికలీ ఆయన రెగ్యులర్‌గా ఐ మీన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇంటర్వెల్స్ ఇన్ మై లైఫ్ హి ఈస్ బీన్ ఎంకరేజింగ్. సో హి ఈస్ మై డ్రీమ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. హుహు. తాతయ్య గారు వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఈ స్టోరీస్ అన్నీ విన్నాం మేము. ఇట్లా ఇండస్ట్రీ వైపు రావడానికి రీజన్ అంటే? అంటే బేసికలీ మా గ్రాండ్ ఫాదర్‌ని నేను ఎప్పుడు కలవలేదండి. హుహు. మా ఫాదర్ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడే మా గ్రాండ్ ఫాదర్ చనిపోవడం జరిగింది. హుహు. సో కానీ వాట్ ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్ మై గ్రాండ్ ఫాదర్ వాస్ ఎ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ మ్యాన్. అప్పుడు 1960స్‌లోనే మా ఫాదర్‌ని హైదరాబాద్ పంపించేసారు నిజామాబాద్ నుంచి. మై ఫాదర్ వాస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. హ్మ్. సో మా ఫాదర్ ఫిఫ్త్ క్లాసో, సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. హుహు. సో నాకసలు బేసికలీ నేనెప్పుడు వినడం జస్ట్ జరిగింది. వినడం తప్ప వినడం స్టోరీస్ జరిగింది. ఏం అండ్ తెలీదు. ఫెస్టివల్స్‌కే దసరా, దీపావళికే నేను నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. కానీ హుహు. అది కూడా మనకి ఇప్పుడు ఈ ప్రెజెంట్ టైమ్స్‌లో అది కూడా చాలా తక్కువైపోయింది. హ్మ్. సో బట్ ఐ హావ్ హర్డ్ సమ్ గుడ్ స్టోరీస్ అండ్ మా మా బిజినెస్ ఫ్యామిలీ ట్రీ మొత్తం మా గ్రాండ్ ఫాదరే ఎస్టాబ్లిష్ చేశారు. మా ఫస్ట్ ఒక 1940స్‌లో ఒక షాప్ పెట్టడం. అక్కడి నుంచి మై ఫాదర్ బిల్ట్ ఇండస్ట్రీస్ అండ్ మై ఫ్యామిలీ ట్రీ ఈస్ బిల్ట్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఐ థింక్ ఈస్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ మ్యాన్. హ్మ్. రైట్. సో, ఇప్పుడు ఇదంతా వద్దు మనకి. మీ పర్సనల్ టాపిక్‌కొద్దాం. ఎనీ లవ్ స్టోరీస్? నో, నో, నో లవ్ స్టోరీ. నో, నో, నో అంటే అస్సలు నమ్మను. ఇండస్ట్రీలో ఉన్నారు. పైగా ఇంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఇంకా క్యూట్‌గా అయిపోయారు. అసలు ఇది అడగడం మర్చిపోయాను. అప్పుడు 'టైసన్‌ని' చూసి సడెన్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ రిలీజ్ చేయగానే అంత ట్రాన్స్‌ఫర్మేషన్‌ది పుల్ చేస్తున్నట్టు ఫుల్ లాంగ్ హెయిర్, బియర్డ్ అసలు టైసనా అని ఎన్ని మీమ్స్ పడ్డాయో మీ మీద. అవునండి. అంటే అది బేసిక్‌గా యూవీ ఫిల్మ్‌కే. హ్మ్. ఆ సినిమాకి అవసరం ఉండే చేశాను. సో, అది బానే వైరల్ అయింది యాక్చువల్‌గా. అదొద్దు మీరు డైవర్ట్ చేయొద్దు గానీ ఇంకా లవ్ స్టోరీస్ కావాలి మాకు. అంటే బేసిక్‌లీ యాస్ సచ్ యాస్ ఎ పర్సన్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రోవర్ట్ పర్సన్. హ్మ్. సో, అసలు నాకు లవ్ స్టోరీ ఉంటే కూడా ఎవరు నాకు తెలుసు మా మా ఫ్యామిలీ కూడా నమ్మరు. మా ఫ్రెండ్స్ కూడా నమ్మరు. అసలు ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రోవర్ట్ అండి. సో, ఇలా నమ్మరు అని చెప్పి అంతా వెనకాలంతా సడెన్‌గా తీసుకొనొస్తారు ఎప్పుడో అది స్క్రీన్ జరిగితే పైకి. గ్రేట్ కానీ ప్రస్తుతానికైతే జీరో. అయితే మీకు జరగాలనుంది. అంటే యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ వేర్
కానీ ప్రస్తుతానికైతే జీరో. మధ్యకాలంలో చూసుకుంటే ఈ ఓటీటీ సీరీస్ ట్రెండ్ కూడా బాగా హిట్ అవుతూ ఉంది. అంటే పెద్ద సినిమాలనే కాదు, ఓటీటీ కూడా అంతే కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పొచ్చు కదా మనం. ఓకే. సో, ఓటీటీ వైస్ కూడా మీరేమైనా ట్రై చేశారా? లేదండి. నాకు కపుల్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినాయి. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ ఐ బీన్ ఇన్‌ఎవిటబుల్లీ షూటింగ్ ఫర్ ద లాస్ట్ 2, 3 ఇయర్స్ బిజీగానే షూట్ చేస్తున్నాను. సో, ఏదో ఒకటి ఐ డోంట్ వాంట్ టు గెట్ టూ మచ్ అంత ఒక్క బర్డెన్ తీసుకోవాలి. బర్డెన్ కాదు. ఐయామ్ నాట్ ఇన్ దట్ స్టేజ్ వేర్ ఐ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ వెల్. ఒక్క సినిమా చాలా కాన్సంట్రేట్ చేసి దాన్ని పర్ఫెక్ట్‌గా చేద్దాం. పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకొని ఒక మార్కెట్ బిల్డ్ చేసుకున్నాక డిప్ యువర్ హ్యాండ్స్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ అని ఆ మైండ్ సెట్‌లో ఉన్నాను నేను ప్రస్తుతానికైతే. సో, ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ సినిమా అయిపోయినాక బాగా చేసుకొని నెక్స్ట్ సినిమాకి పోయి ఆ సినిమా అంటే ఆ కరెంట్ మైండ్ సెట్ ఈస్ లైక్ దట్ అండి. సో, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం లాస్ట్. ఇంకా Yes. ఎండ్ అప్ చేద్దాం మనం ఇంటర్వ్యూని. చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఓకే. లెట్స్ స్టార్ట్. మీరసలు సిగ్గుపడకుండా చెప్పండి. ఏం Yeah. పర్వాలేదు. Yeah. ఇవన్నీ కూడా ఇప్పుడు సింగిల్ లైన్ ఆన్సర్స్‌లో Yeah. కావాలి మాకు. బాగా బోర్ కొట్టినప్పుడు రాహుల్ గారు ఏం చేస్తారు? క్రికెట్ చూస్తాను. ఫుడ్ సింగిల్ ఆల్రెడీ లైన్ ఆన్సర్ అని చెప్పాము. క్రికెట్. క్రికెట్. ఓకే. శేఖర్ కమల గారు మళ్ళీ పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? యాహ్! ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ. Yeah. మిమ్మల్ని ఇండస్ట్రీ తొక్కేసిందా అంటే? జీరో. నో. నెవర్. నో? ఓకే. ఇప్పుడున్న యంగ్ హీరోలో మీకిష్టమైన ఒక హీరో అంటే? చూజ్ వన్ ఓన్లీ. చూసా తెలుగులోనా? హా! అంటే యాక్టింగ్ వైజా లైక్ జస్ట్ యాస్ ఎ పర్సన్? బోత్. ఐ పోనీ థింక్ యాక్టింగ్ వైస్ తీసుకుందాం మనం. యాక్టింగ్ వైస్ చెప్పండి. ఐ లైక్ అడివిశేష్. అడివిశేష్. యంగ్ అంటే యూ మీన్ యూ కెన్ ఆ! అమంగ్ సూపర్ స్టార్స్ అంటే ఫేవరెట్ నో హీరో ప్రాబ్లమ్. అంటే రామ్ చరణ్. హుహు. రామ్ చరణ్ గుర్తు. హీరోయిన్స్? ఇప్పుడు సిగ్గొస్తుంది లేదు నాకు. ఐ టెల్ యూ ఏం చెప్పొద్దు. ఐ లైక్ కియారా అద్వానీ. కియారా అద్వానీ. హ్మ్. ఓకే. మొత్తం అంటే బాలీవుడ్‌కెళ్ళిపోయారు. టాలీవుడ్ నుంచి అంటే ఆమె బాలీవుడ్‌కెళ్ళిపోయారు. తెలుగు సినిమా కూడా చేసేసారు. తెలుగు సినిమాల్లో గేమ్ చెప్పండి. చేంజ్. తెలుగులో కియారా అద్వానీ అంతే. కియారా అద్వానీయే కనబడుతుంది నా కళ్ళ ముందు అంటున్నారు. రాహుల్‌కి కోపం వస్తుందా? రాదా? చాలా వస్తుంది. అస్సలలా అనిపించట్లేదు అసలు తెలుసా? అనిపించేది కానీ నేను షాక్ అంటే అయ్యాను తెలుసారా? బట్ ఒకసారి వస్తే ఆగదా? అంటే చాలా పుష్ చేస్తే వస్తది. చాలా పుష్ అంటే ఆ లైన్ ఏంటి? అంటే ఒక టాలరెన్స్ లెవెల్ దాటేస్తే వస్తది. అస్సలలా అనిపించట్లేదు. అయితే నమ్మొద్దు ఎవరు. రాహుల్‌ని ఇలా చూసి ఎవ్వరు నమ్మొద్దు. కోపం రావద్దు క్యూట్‌గా ఉన్నాడని చెప్పి. చాలా కోపం ఎక్కువ అని చెప్తున్నారు. అమ్మాయిలతో పార్టీకి వెళ్తాడా? వెళ్ళడా? నేను అసలు నార్మల్‌గానే పార్టీకి వెళ్ళను. అంటే ఆమె చూసిన అమ్మాయిలు ఏమనుకుంటారు చెప్పండి? అంటే జనరల్‌గా నేను అసలు ఎక్కడ పార్టీ చేసుకోను. అండ్ చాలా మందికి తెలుసు దట్ ఐ యామ్ ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ బై నేచర్. ఇంత ఇంట్రోవర్ట్ అయితే ఎలా చెప్పండి? అసలు అమ్మాయిలు ఏమవుతారు చెప్పండి అసలు? అందులోను మీరు ఒక ట్రాన్స్‌ఫార్మ్ అయిన ఫోటో పెట్టి ఇప్పుడు ఇంకా అందరిని రెచ్చగొట్టారు. అమ్మాయిలందరూ టైసన్ టైసన్ వచ్చాడని ఫీల్ అవుతుంటే, ఈ టైంలో లేదండి నేను పార్టీస్‌కెళ్ళను అని అంటే ఎలా ఉంటది? అట్లా పార్టీస్ అని కాదు. జనరల్లీ ఐ యామ్ ఎన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. సో పార్టీ దూర్ కి బాత్. వద్దొద్దు. వద్దు. స్వయంగా వండుకొని తినడం ఇష్టమా? లేదా ఆర్డర్ చేసుకొని తినడం ఆర్డర్ ఇష్టమా? చేసుకుంటే అసలు ఛాన్సే. నాకు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదు. మీరు? అంటే నాకు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదండి. అసలు నిజం చెప్పాలి. షబ్బా! సిగ్గు, మొహమాటం చాలా ఎక్కువ. ఈ క్వెషన్ కూడా అడగక్కర్లేదు. అసలు చాలా అర్థమైపోయింది. ఎక్కువ. సిగ్గు ఎక్కువే, మొహమాటం ఎక్కువే. యాహ్! మేమే డిసైడ్ చేసుకుంటాం ఇంకా. ఓకే. సాంగ్ దట్స్ ఆన్ రిపీట్ రైట్ నౌ. రిపీట్ అంటే 'పారడైస్' థీమ్ సాంగ్ ఉంది కదా! 'పారడైస్' నాని. పాడి వినిపించొచ్చు కదా! నాకసలు అది అసలు ఛాన్సే లేదు. కాదండి. ఇప్పుడు అవన్నీ సడన్‌గా అడిగితే నేనేం చెప్పలేనంటారు. కావాలంటే ఎళ్ళేటప్పుడు ప్లే చేసి ఎళ్తా. ఓకే. ఈ క్వెషన్ అడగడం గూడా వేస్టేనేమో అనిపిస్తుంది. మీరెట్లా అన్నా అయ్యో! లేదండి అనే చెప్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యెస్ ఆర్ నో? అంటే యూ బిలీవ్ ఇన్ ఇట్ ఆర్ నాట్ అని అడుగుతున్నారా? బిలీవ్ ఇట్ అని చెప్పండి. ఆహ్, అవ్వలేదు. కానీ ఐ బిలీవ్ ఇట్. బిలీవ్ ఇట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి అలా ఎళ్తుంటే అట్లా జరగదనుకుంటా. ఈ ఏజ్‌లో అట్లా జరగదు. అనుకుంటారా? ఈ ఏజ్‌లో అట్లా జరగదండి. అది ఏదో 15 ముసలా అంటే జనరల్ అది ఎర్లీ 20స్‌లో జరుగుతది. 35 విల్ నాట్ హ్యాపెన్ ఐ థింక్. నౌ ఇప్పుడు మనకి ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తది కదా! డాన్స్ ఆర్ ఫైట్ సీక్వెన్స్ బోత్. టిపికల్. బోత్. బోత్. యాస్ ఎ హీరో ఎవరన్నా అదే సెలెక్ట్ అంటే చేసుకుంటారు రైట్? ఐ థింక్ బోత్.
ఇప్పుడు వచ్చే యూ సినిమాలో కాంట్ నేను చూస్ అంటే అంటే ఇప్పుడు వచ్చే సినిమాలో ఏది ఎక్కువ అప్రిషియేట్ చేస్తే అది హై. నెక్స్ట్ది కూడా బోత్ అని చెప్పాలి మీరు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆర్ యాక్షన్? యాక్షన్. వి వాంట్ రొమాన్స్ ఆల్సో. యాక్షన్ ఇస్ బెటర్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే సినిమాలో మీకు రొమాన్స్ సీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే 2 సమానంగా ఉన్నాయి. మీరేం చేస్తారు అప్పుడు? ఆ సినిమాని రిజెక్ట్ చేస్తారా? చేస్తాను. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. ఆఫ్ స్క్రీన్ చేస్తారు కదా యాక్టింగ్. చేస్తాను. మరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆర్ యాక్షన్ అంటే యాక్షన్ ఇస్ మోర్ గివ్స్ యూ మోర్ హై యాస్ అన్ యాక్టర్ కదా. నేను ఇంకా రొమాన్స్ ఉంటే ఆ సినిమాని రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నా. ఒక్క నిమిషం. ఓకే. వన్ థింగ్ దట్ నో వన్ డోంట్ నో అబౌట్ యూ. అంటే మై లైఫ్ ఇస్ ప్రిటీ మచ్ ఓపెన్. అంటే నాకు బేసికలీ ఐ లవ్ వాచింగ్ క్రికెట్ మోర్ దెన్ వాచింగ్ మూవీస్. ఐఎమ్ క్రికెట్ ఫెనటిక్. అంటే ఓకే. ఇండియా మ్యాచ్ ఉంటే నేను అసలు అది ఆ రోజు షూటింగ్ ఉన్నా అసలు చూడకపోతే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఫోమో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మూవీస్ మీరు తక్కువ చూస్తారా? అంటే మూవీస్ ప్రతి సినిమా చూస్తాను. బట్ ఇఫ్ దేర్ ఇస్ అ మూవీ అండ్ దేర్ ఇస్ అ క్రికెట్ మ్యాచ్ లైవ్, యూ చూస్ క్రికెట్. ఐ చూస్ క్రికెట్ అండ్ వాచ్ మూవీ లేటర్ ఇన్ ద నైట్. సో బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓకే. వన్ వర్డ్ యువర్ ఫ్రెండ్స్ యూస్ టు డిస్క్రైబ్ యూ. ఇంట్రోవర్ట్. ప్రతిదానికి ఇంట్రోవర్ట్ అంటే క్వైట్ ఇంట్రోవర్ట్. ఓకే వాటెవర్. ఓకే. మేము ఇంకా ఇంట్రోవర్ట్ అని అర్థమైంది కాబట్టి వదిలేస్తున్నాం. లేదంటే అసలు పట్టుకుని వదిలేవాళ్ళం కాదు ఈరోజు. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ యూ వుడ్ బి యువర్ ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్. అయ్యే ప్రొడ్యూసరో అదే చెప్తారనుకున్నాను. లేదు. డైరెక్షను. కమర్షియల్ ఆర్ కంటెంట్ డ్రైవెన్ సినిమా? కంటెంట్ ఫిల్మ్స్ విత్ కమర్షియాలిటీ. ఉట్టి కంటెంట్ చూస్తే అది ఆర్ట్ ఫిల్మ్స్. ఓకే. అగ్రీ. ఇప్పుడు చెప్పాలి. కర్లీ హెయిర్ గర్ల్ ఆర్ స్ట్రైట్ అండ్ లాంగ్ హెయిర్ గర్ల్? నైస్ గర్ల్. అది దీస్ డేస్ కర్లీ హెయిర్‌ని కూడా అంటే దీస్ డేస్ కర్లీ హెయిర్‌ని కూడా స్ట్రెయిట్ చేయొచ్చు కదా. స్ట్రెయిట్ హెయిర్‌ని కూడా కర్లీ చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు దీస్ డేస్ అసలు. మేము గుడ్ గర్ల్ ఆర్ బ్యాడ్ గర్ల్ అని అడగలేదు. నైస్ పర్సన్. అంటే హెయిర్ ఇస్ వెరీ సెలెక్టివ్ కదా దీస్ డేస్. ఏమైనా చేయొచ్చు. మీ హెయిర్‌ని స్ట్రెయిట్ చేయొచ్చు, కర్లీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. కలర్ చేయొచ్చు. నైస్ గర్ల్ అయితే చాలండి. ఓకే. షార్ట్ గర్ల్ ఆర్ టాల్ గర్ల్? నైస్ గర్ల్ అని చెప్తారు మీరు ఇప్పుడు. వద్దు. షార్ట్ ఆర్ టాల్? టాలే అనుకుంటా. ఇప్పటిదాకా అసలు ఈ ఏజ్‌లో ఏముంటదండి అమ్మాయిలే వద్దని చెప్పి ఇప్పుడు టాల్ నైస్ గర్ల్ అంటున్నారు. జనరల్‌గా దొరికేసారు. డ్రీమ్ రోల్ యూ హావెంట్ డన్ ఇట్. డ్రీమ్ రోల్ అని ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్. అంటే చాలా మంది సెలబ్రేషన్ అంటే చాలా మంది చూస్తేనే కదా సినిమా సెలబ్రేట్ అయ్యి. మంచి పేరు రావాలా, సినిమా మంచిగా ఆడాలా, చాలా మంచి సినిమా. అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు కంటెంట్ లేని సినిమాలు కూడా ఆడేసి చాలా కలెక్షన్ చేసేస్తున్నాయి. అవును. బట్ ఐ వాంట్ టు డూ అ గుడ్ ఫిల్మ్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ అండ్ విచ్ ఇస్ అప్రిషియేటెడ్. మళ్ళీ హ్యాపీ డేస్ లాగా మంచి సినిమా చేయాలని. సూన్. యాహ్! సో వన్ హ్యాబిట్ యూ కాంట్ గివ్ అప్. వన్ హ్యాబిట్ ఆ హ్యాబిట్ మీరు గివ్ అప్ చేయలేరు. ఆ హ్యాబిట్ మీకు నచ్చదు కూడా. అలాంటి హ్యాబిట్ ఏమైనా ఉందా? ఆర్ ఎల్స్ గివ్ అప్ హ్యాబిట్? సమ్‌టైమ్స్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ టూ మచ్. ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ అది. అది ఐ బిలీవ్ ఇన్ పీపుల్ టూ మచ్ అండ్ ప్రతిసారి ఒక జర్నీ స్టార్ట్ చేసే కంటే ముందు ఐ సే దట్. బట్ ఐఎమ్ రెడ్యూసింగ్ ద బిలీవబిలిటీ ఫ్యాక్టర్, ట్రస్ట్ ఇష్యూస్‌ని కొంచెం 10%, 20%, 30% తగ్గిస్తున్నాను. యూ హ్యావ్ టు బికాజ్ పీపుల్ అదర్‌వైస్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. రైట్. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్‌లో పీపుల్ థింక్ దట్ మరి అంత డెస్పరేట్‌గా ఉండడం మంచిది కాదని దే టేక్ చెప్తారా? యువర్ గుడ్‌నెస్ ఆల్సో ఫర్ గ్రాంటెడ్. రైట్. సో మనం యూ షుడ్ డ్రా లైన్. ఒక లైన్ పెట్టాలి. డోంట్ సో క్రాస్ దిస్ రైట్. లైన్. నా మంచితనం ఇస్ నాట్ మై వీక్‌నెస్ ఆర్ డెస్పరేషన్ అని. ఓకే. అది మీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తున్నారైతే. అంటే మీరు గివ్ అప్ చేయలేని హ్యాబిట్. ఓకే. అది ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ అదే బట్ కాబట్టి అది నేను అగ్రీ తగ్గిస్తున్నాను. చేస్తున్నాను. రాహుల్ గారు ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. చాలా ఫన్‌ఫుల్‌గా అయింది అని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి ఎలా అయిందని చెప్పి. హ్యాపీగా మిమ్మల్ని మీ లైన్ క్రాస్ చేయించాలని చాలా ట్రై చేశాను. కానీ ఎక్కడో నాకు అది అవ్వలేదేమో అనిపించింది. నేను సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ లైన్ దాటిచ్చి ఇంకా లైన్‌లన్నీ దాటిచ్చేస్తాను మిమ్మల్ని అని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ రోజుకి ఇంట్రోవర్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కృతజ్ఞతలండి. నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా అని మాత్రం పెట్టారు ఫేస్. వద్దొద్దు. సో చాలా మంచిగా అనిపించింది సార్ మీ గురించి తెలుసుకోవడం ఇవంతా కూడా. అంటే చాలా రోజుల తర్వాత యాజ్ అ టైసన్‌గా మీరు ఇక్కడికి యాజ్ అ టైసన్ అని కాదు. మేము ఇంకా అక్కడే ఉండిపోయాం కాబట్టి టైసన్‌తో మాట్లాడుతున్నట్టే ఉంది ఆ వాయిస్ ఇదంతా కూడా నా ముందు కూర్చొని. సో చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మన స్పెషల్ గెస్ట్ రాహుల్ నో టైసన్‌తో ఒక చిన్న చిట్ చాట్ షో అయితే అయిపోయింది. చాలా ఫన్‌ఫుల్‌గా ఉంది ఇంటర్వ్యూ అయితే. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్‌వీఆర్ టీవీని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
హాయ్, నేను మీ రాహుల్ టైసన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్వీఆర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.